వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాంగ్రెస్ పార్టీలో మహిళా కమిషన్కి సంబంధించి మెంబర్స్ను ఏదైతే ఉద్యమకారులకు సంబంధించి చాలా కీలకమైన శ్రీకాంతాచారి తల్లి కావచ్చు, అలాగే చాకలి ఐలమ్మ మన్మరాలు కావచ్చు, ఇంకా మైనార్టీ మహిళలు ఉన్నారు. ఇట్లా అంటే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి, అమరవీరులకి అందరికీ కూడా గుర్తింపు దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో మాట్లాడదాం. కాంగ్రెస్ నాయకులు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం చెప్తారన్న? ప్రధానంగా ఏదైతే గతంలో ఉద్యమం చేసిన వాళ్ళకి కేసీఆర్ 10 సంవత్సరాలు ఏం చేయలే, కాంగ్రెస్ పార్టీ ఒక్కరొక్కరిని గుర్తించుకుంటూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం చెప్తారు? ఒక మాట మీ యూ ఛానల్ ద్వారా సమాజంలో ఉండబడేటువంటి పేదలు, బడుగులు, బలైన వర్గాలు, ఉద్యమకారులు, త్యాగాలు, పోరాటాలు, రక్తసిక్తంతో ఆ రోజు ఉద్యమాలు చేసినటువంటి అనేక మంది, ఏ కులమైన కావచ్చు, ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఆకలితో ఉన్న వారిని మొదలుకొని ఉన్నత వర్గాల వరకు నా తెలంగాణ కావాలని నిర్ణయించినటువంటి ఆ యొక్క పోరాటాలని, త్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నాయకులు ఏ రోజు కూడా ఒక ఉద్యమకారునికి సాయం చేయలే, ఓ జర్నలిస్టుకి సాయం చేయలే, ఆకలితో ఉన్నవానికి అన్నం పెట్టలే. తెలంగాణ యొక్క సాహిత్యాన్ని ప్రపంచానికి అందించినటువంటి ఓ అందశ్రీ కానీ, ఓ గద్దర్ కానీ, ఇటువంటి మహోన్నతమైనటువంటి త్యాగాల తెలంగాణతో ఆ రోజు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వాళ్ళని ఎవరు గుర్తించలే. కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ తెలంగాణ మట్టి బిడ్డల యొక్క త్యాగాలను గుర్తించిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పకనే చెప్పచ్చు. ఎందుకంటే ఇవాళ మీరు చూడండి, ఒక మహిళా కమిషన్కి సంబంధించినటువంటి చూస్తే రాధాబాయి అని చెప్పేసి కాంగ్రెస్ కోసం తన కుటుంబాన్ని వదులుకొని అత్యంత పేదరికంతో పనిచేసి భర్తను కోల్పోయి దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఆమెను తీసుకొచ్చి మహిళా కమిషన్ మెంబర్ పెట్టారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి రక్త తర్పణం చేసిన నా బహుజనుల బిడ్డ శ్రీకాంతాచారిని కొన్ని కోట్ల సార్లు ఈ తెలంగాణ సమాజం యాద్ చేసుకుంది, వారికి శ్రద్ధాంజలి ఘటించింది. కానీ వారి త్యాగంతో అధికారంలోకి వచ్చినటువంటి ఒక నాయకుడు, మేము పితలం, తాతలం, జాతులం అని చెప్పుకున్నటువంటి నాయకుడు ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోలేదు. కానీ ఆ తల్లిని తీసుకొచ్చి మహిళా కమిషన్ మెంబర్గా పెట్టినారు. ఎప్పుడో చాకలి ఐలమ్మ, నువ్వు నేను ఇక్కడ ఉన్న ఎవరు లేము ఆ ఉద్యమంలో. ఏది సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం రాజులకు వ్యతిరేకంగా, విష్ణూరు గడీలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఓ బహుజనుల బిడ్డ, చాకలి బిడ్డ, ఆమెను తీసుకొచ్చి ఆమె యొక్క మనవరాల్ని, చిట్టాల ఐలమ్మ మనవరాల్ని తీసుకొచ్చి ఒక కమిషన్ మెంబర్గా పెట్టడం జరిగింది. సో అదేవిధంగా సదాలక్ష్మి అని చెప్పేసి ఒక దళిత బిడ్డ, ఉజ్మా షకీర్ అని చెప్పేసి నా ముస్లిం బిడ్డ, ప్రతి క్షణం ప్రతి నిమిషం తన పుట్టుక కాశ్మీర్ అయి ఉండవచ్చు, కానీ తెలంగాణ ప్రజలతో మమేకమై ఈ ప్రజల యొక్క అవసరాలని ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసిందో అటువైపుగా అడుగులు వేసి కాంగ్రెస్ పార్టీ జెండాని వీడకుండా అత్యంత పేదరికంలో ఉన్నటువంటి ఉజ్మా షకీర్కి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. సో ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ఏ త్యాగం పేరుతోటైతే, ఏ యొక్క ఆలోచనతోటి ఈ మట్టి బిడ్డలకు గౌరవం ఇచ్చిండో, సూర్య చంద్రుడినంత వరకు ఈ తెలంగాణ యొక్క కీర్తి పతాకాన్ని ఎగురవేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారని నేను గర్వంగా చెప్పగలను. ఇవాళ నేను ఒక అట్టడుగు వర్గాలకు చెందిన బహుజనుల బిడ్డనైనటువంటి నన్ను ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిందంటే వారి ఆలోచన ఏ రకంగా పోతుందో మనం ఆలోచించాలి. అందుకోసమే ఒక అభినవ పూలే అని నేను చెప్తా, గర్వంగా చెప్తా. అంబేద్కర్ ఆలోచన ఉన్నవాడు అని చెప్తా. అంటే పుట్టుక నేనేమంటున్నాను, నువ్వు అగ్రకులంలో పుట్టవచ్చు, నువ్వు బ్రాహ్మణులో పుట్టవచ్చు, నువ్వు రెడ్డిలో పుట్టవచ్చు, ముస్లింలో పుట్టవచ్చు, బీసీలో పుట్టవచ్చు, కానీ ఆలోచన అనేది సమాజం వైపు, ప్రజల యొక్క ఆలోచనల వైపు అడిగేసినప్పుడు మాత్రమే నాయకుడు. కానీ అధికారం వచ్చిన తర్వాత, అంటే ఓడలో ఉన్నంతసేపు ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్ల అన్నటువంటి ఆలోచనలు కలిగినటువంటి పాలకులు ఎప్పుడు కూడా ఉద్యమానికి ఎప్పుడు కూడా న్యాయం చేయరు. మీరు పితలు కాలేరు, తాతలు కాలేరు, మీరు ఏమైనా కోతల రాయిళ్ళు అయిపోతారు తప్ప ఈ సమాజం నుంచి చీత్కరించబడ్డటువంటి మీ పార్టీని ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఒక అందశ్రీ రాసిండు, 40 లక్షల మాదిగ జాతి యొక్క ప్రతీకగా నిలబడి తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి జయ జయ హే తెలంగాణ అనేటువంటి పాటని ఇవాళ ప్రపంచంతో పాటిస్తుండు రేవంత్ రెడ్డి గారు. అంటే అది దళితులకు, బహుజనులకు దక్కిన గౌరవం అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మీరు ఎన్ని రకాలుగా వేసుకున్నా తెలంగాణ యొక్క ఉద్యమాన్ని, త్యాగాలని, పోరాటాలని, ఉద్యమకారులని, జర్నలిస్టులని, సాహిత్యపరులని, తర్వాత ఉద్యమంలో జీవితాలను కోల్పోయినటువంటి వాళ్ళని ఇవాళ కోదండరాంతో సహా, ఒక అద్దంకి దయాకర్తో సహా
నాబోటోలతో సహా అందలం ఎక్కించిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇది చరిత్రలో ఎప్పుడు కూడా మర్చిపోలేం. సరే, మనం చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటూ పోతే వాళ్ళ కుటుంబమే త్యాగం చేసిందని చెప్తారు. మరి ఒక్క పూట కూడా నువ్వు ఉపవాసం ఉండలేదు, ఒక్క పూట కూడా నీ కుటుంబాన్ని వదులుకోకుండా ఉండలేవు. గోలు అందించినటువంటి ఆయనకేమో రాజ్యసభ ఇచ్చినావు, నీ బిడ్డకి ఎంపీ ఇచ్చినావు, ఎమ్మెల్సీ ఇచ్చినావు, నీ కొడుకుకు 2 సార్లు మంత్రి పదవి వచ్చింది 10 సంవత్సరాలు, నీ అల్లుడు 10 సంవత్సరాలు అయిండు. తెలంగాణని రాబందుల లెక్క పిక్క తిన్నుకున్న మీకు ఈ తెలంగాణతో పేగుబంధం దిగిపోయింది. కాబట్టి మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చే సమస్య లేదు. 2029లో ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనని, రైతుల ఆలోచనని, ఉద్యోగస్తుల ఆలోచనని, నిరుద్యోగుల ఆలోచనని ప్రపంచంలో ఎవ్వరు కూడా చేయనటువంటి సాహసాలతోటి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఫ్యూచర్ సిటీ పేరుతోటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి మా నాయకుడు, మన నాయకుడు, మనందరి నాయకుడు. ఇవాళ సరే కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు, నేనేమి సంపూర్ణంగా 100% అయినా చెప్పను. నేను అదే అడగబోతున్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు అందరికీ మంచి జరుగుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డోళ్ళకి తగిన గుర్తింపు దొరకట్లేదు అనే విధంగా కొంత చర్చ జరుగుతుంది. ఫినిష్. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీ ఇదేమో ఎన్జిఓ సంస్థ కాదు. రాజకీయ పార్టీ అన్నప్పుడు అవసరాలను బట్టి, ప్రాంతాలను బట్టి, వర్గాలను బట్టి సామాజిక సమీకరణాలు ఉంటాయి. 90% కాంగ్రెస్ పార్టీ ఎజెండాని తీసుకుపోయినటువంటి వాళ్ళే ఉన్నారు. ఇవాళ మీరు ఆలోచించాలి, ఎన్ఎస్ఏలో పనిచేసిన బల్మూరు వెంకట్ వాస్తవంగా వారు ఎమ్మెల్సీకి ఏజీ లేదు, అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. ఒక అంజన్ కుమార్ యాదవ్ యొక్క కుమారుడిగా యూత్ కాంగ్రెస్లో పోరాటం చేసినటువంటి బహుజనుల బిడ్డ, యాదవ్ల బిడ్డకు ఒక రాజ్యసభ ఇచ్చినారు. ఆ విధంగా నువ్వు చెప్పుకుంటూ పోతే పదవులలో, కార్పొరేషన్ చైర్మన్లలో 90% కాంగ్రెస్ పార్టీని, ఎజెండాని ఈ తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కలలు కన్నటువంటి సంపన్న జాతుల తెలంగాణగా ఆవిర్భవించడానికి ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఆ త్యాగాలని ఇవాళ గుర్తించి నిలబెట్టినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు. నేనేమంటున్నానంటే ఒకసారి వారు పునర్పరిశీలన చేసుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎవరు ఆ రోజు తెలంగాణకు ద్రోహం చేసినారో, ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ మొదలుకొని వారి క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణకు ద్రోహం చేసినటువంటి ద్రోహులు. మరి వాళ్ళు ఇవాళ నీ పునీతులు అయ్యారంటే నీ దగ్గర గంగాజలం ఉందా, నీ దగ్గర ఏమైనా తీర్థం ఉందా? నువ్వు తీర్థం చల్లగానే వాళ్ళు ఏమైనా పునీతులు అవుతారా? దొంగ దోపిడీ చేసినటువంటి వాళ్ళు కూడా నీకు వచ్చి సరెండర్ అయితే వాళ్ళందరినీ కూడా నువ్వు మాఫ్ చేసినా అంటావు. అంటే నీది ఏమైనా మంత్రదండం ఉందా? ఇదిగా తెలంగాణ ప్రజలు మర్చిపోతారా? నువ్వు గద్దర్ని ఏం చేసినావు? ఒక మందకృష్ణని జైల్లో పెట్టినావు, ఓ బలైన వర్గాల ఉద్యమాన్ని అణిచివేసినావు, ఇందిరా పార్క్ కాడ ధర్నా చౌక ఎత్తేసినావు కదా. కానీ ఇవాళ మా మీద ఎంతమంది దుమ్మెత్తిపోస్తారు. ఇవాళ యువలు సోకాళ్ళు మేధావులుగా చలామణి అవుతున్నటువంటి ఈ స్వయం ప్రకటిత మేధావులు కూడా చాలామంది మమ్మల్ని తిడుతున్నారు. అయినా మేము పడుతున్నాం. ఎందుకు పడుతున్నాం అంటే ప్రజల కోసం పడతా ఉన్నాం. ఇక్కడ గిన్నె ఖాళీ చేసినాం, మొత్తం దోచుకొని పోయినరు. మరి కొంత కొద్దిగా ఈ జిల్లాకు సంబంధించి సూటి ప్రశ్న, బీర్లా ఐలయ్య అలాగే మీరు ఇద్దరు కలిసి నల్లగొండలు ఏలబోతున్నారు 2029లో, వీరిద్దరి పాత్ర ప్రధానంగా ఉండబోతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? మీరే చెప్తున్నారు. చాలా సంతోషం. ఏలేటువంటి అవకాశం మీరే ఇచ్చిర్రు మీ ఛానల్ ద్వారా. సో దీన్ని బట్టి అర్థం ఏంటిది? బలైన వర్గాలకు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో న్యాయం జరుగుతుంది అనేది మీరు చెప్తా ఉన్నారు. అది జరగాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా అనగారిన బిడ్డలం, పేదింటి బిడ్డలం, ఉద్యమాలు చేసి వచ్చినాం, కాంగ్రెస్ జెండా పట్టుకున్న వాళ్ళం. మా ఎజెండా కూడా ఒకటే, బహుజన సమాజం యొక్క త్యాగాలని, పోరాటాలను గుర్తించినవి. కాబట్టి మా వర్గాలకు మీరు అభినవ పూలేగా మేము గుర్తించుకుంటాం రేవంత్ రెడ్డి గారిని. ఆ దిశగా మా రాహుల్ గాంధీ గారి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి వారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా యాత్ర చేసిండు. ఆ యాత్రలో వచ్చినటువంటి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలంగాణ అమలు చేసినటువంటి ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఎస్సీ వర్గీకరణ చేసి దళిత వర్గాల్లో దీపం నిలిపినటువంటి అభినవ్ అంబేద్కర్ రేవంత్ రెడ్డి గారు. చెప్పండి, ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా. నేను ఎలక్షన్ గెలవక ముందు ఒక మాట చెప్పిన, కొట్లాడదాం, సర్పంచ్లు అవుతాం, ఎంపీటీసీలు అవుతాం, జెడ్పీటీసీలు అవుతాం, చైర్మన్లు అవుతాం, మెంబర్లు అవుతాం అని. ఈరోజు నిదర్శనం మా కౌశిక్, మా చరణ్ కౌశిక్ ఈరోజు దానికి నిదర్శనం. ఈరోజు మా సోదరుడు మాతో పాటు పోరాటం చేసిండు, కాంగ్రెస్ పార్టీ రావాలని నోరు దించుకొని అరిచిండు. ఈరోజు అవకాశం ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇట్లా ఎంతోమందికి అవకాశాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల వచ్చినాయి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉండే. నేను ఒకటే చెప్తున్న, కార్యకర్తలు అందరూ కూడా నేను చిన్న విషయం చెప్తా బ్రదర్. తెలంగాణ వచ్చింది అంటే తెలంగాణ వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ, అసలు తెలంగాణ రాకపోతే మీకు పదవులు ఎక్కడి అంటారుగా. అరే ఏదున్నా సోనియా గాంధీ గారు ఇచ్చిందే కదా. నేను ఒక్క విషయం చెప్తే మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటే చిన్న విషయం. 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా కూడా వాళ్ళ క్యాడర్లో ఎందుకు నిరుత్సాహం ఉంది? 2 సంవత్సరాలు అయిందయ్యా మేము వచ్చి. మా క్యాడర్లో కూడా నిరుత్సాహం ఉంటుంది. మేము 2 సంవత్సరాలే కదా వచ్చి అయ్యింది.
రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో కూర్చోబట్టి 2 సంవత్సరాలు చిల్లర నెల్లు 10 సంవత్సరాల మీద కూర్చున్న ఆయనకు కూడా వ్యతిరేకత ఉంది కదా. అందరికి న్యాయం చేయగలిగిన కార్యకర్తలకు రేవంత్ రెడ్డి గారు కూడా సమయం సందర్భం బట్టి ఈరోజు 68 మంది కార్పొరేషన్ చైర్మన్లని మేము చేసుకున్నాం. దాంట్లో మెంబర్లు వేసినాం. చాలా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళని మెంబర్లు చేసినాం, చైర్మన్లు చేసినాం. ఈరోజు ఒక సిచ్యువేషన్కి అయితే వచ్చిందిగా పార్టీ. వస్తాయి మెల్లమెల్లగా ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. మిగతా వారు అందరికి కూడా అవకాశాలు వస్తాయని ఇప్పుడే మా అన్న కూడా చెప్పి నేను కూడా ఏకీభవిస్తున్నా. చాలామందికి రావాలి. ఇక మా నిజాంబాయి ఉన్నాడు, ఇక మా కిరణ్ ఉన్నాడు, కొట్లాడిన దాంట్లో చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా అవకాశాలు రావాలని నేను కూడా కోరుకుంటున్నా. ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని ఆలోచనతో ఉన్నాం. అన్న ఇది నేనేమన్నా 2029లో ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రి అవుతా, ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? 100% ఈ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కదా ఓట్లేసింది. ఆ రోజు కేసీఆర్కి వేసిన వాళ్ళే రేవంత్ రెడ్డి గారికి వేసినారు. అదే ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొంతుడన్న నమ్మకం ఈ ప్రజలకు కలిగించి ప్రజల ముందు ఎజెండాతో పెట్టారు. చీకటి ఒప్పందాలు సాటంగో పక్క బీజేపీతో అవతలకు పోయి మాట్లాడుకొని వచ్చి యువతలకు మచ్చ చేసిన కేసీఆర్ లెక్క కాదు. బరాబర్ ప్రజల ముందు చెప్తుండు నేను చేసినటువంటి మంచి పనులకు. సన్న బియ్యం వచ్చినటువంటి వాళ్ళు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ సంబంధించినటువంటి కానీ, అదేవిధంగా 200 యూనిట్ ఏదైతే మనం ఫ్రీగా ఇస్తా ఉన్నామో, బస్సులో ఇవాళ ఏదైతే మరి నా సోదరి మళ్ళకి ఇస్తామన్నామో, మహిళలకు వడ్డీ లేనటువంటి రుణాలే కానీ 72,000 ఉద్యోగాలు ఇప్పటికే వచ్చినాయి. ఇంకా 1,00,000 ఉద్యోగాలు చేసే కార్యక్రమం తీసుకోపోతా ఉన్నాడు. ఈ తెలంగాణ యొక్క ముఖ చిత్రాన్ని మార్చివేసి ప్రపంచం గుర్తించే విధంగా తెలంగాణ సాధించిన తర్వాత 10 సంవత్సరాల్లో ఏ రకంగా అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని ఇవాళ మరి అన్నీ కూడా ఒక్కొక్కటిగా సవరించుకుంటూ వస్తూ 8,50,000 కోట్లతో ఏదైతే అప్పులు ఉన్నదో ఈ అప్పులు అన్నిటిని కూడా అధిగమించి సంపన్న జాతుల తెలంగాణగా, బహుజనుల తెలంగాణగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వస్తుంది. ఆ విశ్వాసం ఉంది, ఆ నమ్మకం ఉంది. అందుకోసమే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎవరైతే మోసిండ్రో, మీకు ఒక మాట చెప్తా, గుంజారేణుక అని ఉంటుంది, ఒడ్డరి కమ్యూనిటీకి సంబంధించినటువంటి సోదరిమణి, పేదరికంతో హైదరాబాద్కు వచ్చి బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఎక్స్-జడ్పీటీసీ ఆమె. ఎవరు పని చేయనటువంటి సందర్భంలో 10 మంది చేసిందంటే ఆమొకతి ఉస్మా షకీర్ లెక్కనే ఈమె అట్లా చేసింది. ఆమెను గుర్తించి ఇవాళ చైర్మన్ చేసింది. దట్ ఈస్ రేవంత్ రెడ్డి గారు. రెండో విషయం చెప్తా. ఇవాళ భాస్కర్ యాదవ్ అని మా సోదరుడు మాతో పని చేసినాడు, ఎవరు పట్టించుకోలే. కానీ ఆయన తీసుకొచ్చి ఇవాళ యాదవ్ సంఘానికి వైస్ చైర్మన్ చేశారు. గూడూరు సీన్ అని నా మిత్రుడు, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్. అదేవిధంగా మా వెంకటరమణ అని ఉంటాడు, ఇవాళ హ్యాండ్లూమ్ సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్. ఆయన అంటే పెద్ద ఉన్నత కుటుంబం, లేదంటే వాళ్ళ యొక్క రాజుల కుటుంబం కాదు, అత్యంత పేదవాడు. కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డాడు. పార్టీ లైన్ ఎత్తుకొని ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన కార్యక్రమాలు చేసాడు. ముఖ్యమంత్రి గారు గుర్తించారు. అది కదా ఇవాళ సమాజం గుర్తించి భట్రాజు కానీ, అదేవిధంగా నాయి బ్రాహ్మణులు కానీ, అదేవిధంగా మున్నూరు కాపు మా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, అనేక మంది ఇట్లా చెప్పుకుంటూ పోతే వీరు వారు అని లేదు. ఏ సామాజిక వర్గానికైనా ఈ తెలంగాణలో వారు అందరూ చెప్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా మాకు 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి వ్యతిరేకత 2 సంవత్సరాల్లోనే అంతకన్నా 200% ఎక్కువ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి అంటున్నారు. అంటే ఒకటి మొత్తం దోసుకపోయారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే అధికారం కావాలి. అధికారం లేకపోతే నిద్రపడతలేదు కాబట్టి నిరంతరం ప్రాపగండా చేస్తారు. ఇవన్నీ చాలా చూసినాం చరిత్రలో. 100% ఈ తెలంగాణ కానీ ఉమ్మడి రాష్ట్ర చరిత్ర పరిశీలించండి. గతంలో 2 సార్లు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు ఉన్నాడు, కేసీఆర్ 2 సార్లు ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు 2 సార్లు. బండి సంజయ్ గుండు సంజయ్ ఆయనతో అనవసరమైన వేస్ట్ ముచ్చట్లు. ఎందుకంటే దేవుని పేరు చెప్పి వాళ్ళు పాపాలు చేసేటువంటి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. పొద్దున్న లేస్తే శివభక్తులం, తర్వాత మేమందరం కూడా ఎల్లమని మారమని పోసామని మొక్కేటోళ్ళం. ఆ మొక్కి మేము ఓట్లాడుకుంటోళ్ళం కాదు. కాబట్టి తప్పకుండా హైందవ ధర్మం నిలబడుతుందంటే ఈ ప్రజలతో నిలబడుతుంది. ఆనాడు పాలించిన పాలకులు కూడా చరిత్రలో హైందవ మతానికి ఇబ్బంది చేసినా నిలబడ్డది. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మతం పేరుతోటి రాజకీయాలు చేసే వాళ్ళకు కొద్ది రోజులే నడుస్తుంది, అప్పటికి నడుస్తుంది. కానీ ఎప్పటికీ నడిచేది అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్యము, పేదరికము, దారిద్రము, అంటరానితనం, ఏవైతే ఈ సమాజంలో మైనార్టీలు పడుతున్న బాధలు కానీ, రేషన్ కార్డు లేక, ఉద్యోగాలు లేక వలసపోతున్నటువంటి చేనేత కార్మికులు, మంగలి, కమ్మరి, కుమ్మరి, చేనేత, వడ్రంగి, ఇటువంటి జాతుల యొక్క గౌరవాన్ని నిలబెట్టేదే ప్రభుత్వం కావాలి. కానీ ప్రభుత్వం అంటే నా కోసమే వచ్చింది, నా వల్ల వచ్చింది, మేము పితామహులం తాతామహులం అని చెప్పేసి రోజు పీతామహులం అయితే ఎట్లా వస్తుంది తెలంగాణ? తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను చెప్తున్నా 119 ఉంటే 90 సీట్లు వస్తాయి. మళ్ళీ నేను చెప్తున్నా రాసుకో ఆన్ డేట్. లేదు 153 అయితే అనుకో 110 సీట్లు మాకు వస్తాయి. ఇది ఈ డేట్ రోజు నీకు చెప్తున్నా. తప్పకుండా
మళ్ళీ ఇక్కడ నిలబడి గర్వంగా నీకు ఇంటర్వ్యూ ఇస్తా. రేవంత్ రెడ్డి గారు రెండోసారి సీఎం అవుతారు. ఓకే అన్న.